మీ ఫ్యామిలీ ఫ్యూచర్ కు సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే లాండోరా ద వ్యాలీ, కంది, హైదరాబాద్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి భైరి. ఐపీఎల్ 2026 మ్యాచ్ నెంబర్ 21 ఈరోజు ఉప్పల్ వేదికగా ఒక అద్భుతమైన మ్యాచ్ జరగబోతుంది. ఎస్ఆర్హెచ్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్. ఈ మ్యాచ్లో గెలిచేదెవరు, ఎలాంటి పోరాటం కొనసాగబోతుంది ఈ మ్యాచ్లో, పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు స్పోర్ట్స్ అనలిస్ట్ సిహెచ్ వెంకటేష్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సాయి. సార్, హైదరాబాద్లో ఈరోజు అదిరిపోయే మ్యాచ్ అని చెప్పొచ్చు. రెండు భీకరమైనటువంటి బ్యాటింగ్ లైనప్ ఉన్నటువంటి టీమ్స్ తలపడబోతున్నాయి మన ఉప్పల్లో. ఎలా ఉండబోతుంది మ్యాచ్? రెండు టీమ్స్ లో కూడా ఎక్స్ప్లోజివ్ ఓపెనింగ్ జోడీ ఉన్నారు. ఒకవైపు ట్రావిషేక్ అన్న మనం ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ, మరొక వైపు జైస్వాల్ అండ్ కొత్త కొరాడు వైభవ్ సూర్యవంశీ. సో చాలా ఎక్సైటింగ్ ఉండబోతుంది. ఎందుకంటే ఈ రెండు జోడీలు కూడా పవర్ ప్లేలో మినిమం 100 రన్స్ కొట్టాలన్నట్టుగా ఉంటారు. 100 అయితే 150 కూడా కొట్టగల సామర్థ్యం ఉంది వాళ్ళకి. అదే రకమైన ఎక్సైట్మెంట్ క్రియేట్ చేస్తున్నారు, అదే రకంగా ఆడుతున్నారు. సో వాళ్ళు ఏంటంటే డిఫెన్స్ని కానీ ఇవేం నమ్మరు, చాలా చాలా అగ్రెసివ్గా ఆడతారు. సో ఏ పేరు బాగా ఆడతారు, ఏ పేరు పవర్ ప్లేని మ్యాక్సిమైజ్ చేస్తారు, దాని మీద విజయం ఆధారపడి ఉండొచ్చు అని చెప్పి మనం అనుకోవచ్చు. అండ్ ప్రధానంగా ఇప్పుడు అందరి కళ్ళు కూడా సార్ అభిషేక్ వర్సెస్ వైభవ్ సూర్యవంశీ అన్నట్టుగానే కనపడుతున్నాయి. ఎందుకంటే ఇద్దరు కూడా ఓపెనర్స్, ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్, ఇద్దరి మధ్య పోటీ ఉంటుంది భవిష్యత్తులో అనేటువంటి ఒక చర్చ కూడా కొనసాగుతున్న నేపథ్యంలో ఈరోజు ఎవరు హిట్ అవుతారనే దానికి కూడా సోషల్ మీడియాలో చాలామంది అభిమానులు కూడా క్యూరియాసిటీగా చూస్తున్నారు. ఎలా చూడొచ్చు అంటారు వీరిద్దరు బ్యాటింగ్ని ఈరోజు? పోటీ అన్న విషయం అయితే నేనైతే నమ్మను. ఎందుకంటే అభిషేక్ శర్మ ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాడు, అతను ఇంటర్నేషనల్ క్రికెట్లో ఎస్టాబ్లిష్ అయి ఉన్నాడు, అతను ఎలా ఆడతాడని మనకు తెలుసు. వైభవ్ సూర్యవంశీ ఇంతవరకు ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడలేదు, చిన్న కురాడు, 15 ఏళ్ళ కురాడు. సో హీ హాజ్ లాంగ్ వే టు గో. సో పోటీ ఏం లేదు, కానీ ఒకవేళ మనకి అవసరమైతే అతను ఆ స్థానాన్ని భర్తీ చేయగలడు. అతని పార్ట్నర్గా కూడా ఉండొచ్చు. అభిషేక్ శర్మతో పాటు ఆడాలని రిప్లేస్ చేయాలని కూడా లేదు, ఆ పార్ట్నర్ కూడా ఉండొచ్చు. సో చాలా ఎక్సైటింగ్ ప్రాస్పెక్ట్. సో వాళ్ళిద్దరి మధ్య ఎక్కువ ఫోకస్ ఉండే అవకాశం ఉంది. బట్ వీ కెనాట్ డిస్కౌంట్ యశస్వి జైస్వాల్ ఆల్సో. యశస్వి జైస్వాల్ 2024లో మనం వరల్డ్ కప్ గెలిచినప్పుడు ఆ టీంలో సభ్యుడు అతను. తర్వాత అతను కూడా చాలా అగ్రెసివ్గా ఆడగలడు, చాలా చాలా అకాంప్లిష్డ్ ఓపెనింగ్ బ్యాట్. సో అతని క్లెయిమ్ కూడా మనం పూర్తిగా పక్కకినట్లు. సో రెండు బ్యాటింగ్ బలాబలాలు చూస్తే ఏ టీంకి ఎక్కువ స్ట్రెంత్ ఉందని చెప్పొచ్చు బ్యాటింగ్ విభాగానికి చూస్తే? బ్యాటింగ్లో చూస్తే ఎస్ఆర్హెచ్కి ఉన్న ఎక్స్ప్లోజివ్ బ్యాటింగ్ పవర్ అంటే ఓపెనర్లు ఇద్దరితో పాటు మీకు ఇషాన్ కిషన్ ఉన్నాడు, తర్వాత క్లాసన్ కానీ, నితీష్ రెడ్డి, అనికేత్ వర్మ. సో వీళ్ళ ఫైర్ పవర్ ఎక్కువగా ఉంది కంపేర్ టు ఆర్ఆర్ అంటే ఆర్ఆర్ వాళ్ళు టాప్ 3 మీద డిపెండ్ అవుతారు ఓపెనర్స్తో పాటు. ధృవ్, తర్వాత రియాన్ పరాగ్ అంత గొప్ప ఫామ్లో లేడు. రియాన్ పరాగ్ కానీ, హెట్మైర్ కానీ ఈ ఐపీఎల్ అంత గొప్ప ఫామ్లో లేడు అతను. సో వాళ్ళ బ్యాటింగ్ కొంచెం అన్టెస్టెడ్గా, అండర్ కుక్డ్గా ఉంది వాళ్ళ బ్యాటింగ్. వెరాజ్ ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్లో మనకి ఆల్రెడీ వీళ్ళందరూ ప్రూవెన్ పర్ఫార్మర్స్. ఈ సీజన్లో బాగా పర్ఫార్మ్ చేయకపోయి ఉండొచ్చు, కానీ ఇన్ జనరల్ ఈ బ్యాటింగ్ లైనప్ స్ట్రాంగ్గా ఉంది. ఎస్ఆర్హెచ్కి ఇప్పటికీ ఇంకొక ఆందోళన, బౌలింగ్లో సరిగా లేదు. ఎంత స్కోర్ కొట్టినా కూడా ఎస్ఆర్హెచ్ బౌలింగ్లో ఫెయిల్ అయిపోతుంది అనేటువంటి ఒక విమర్శలు చూస్తూనే ఉన్న వరుస మ్యాచ్ల్లో కూడా. సో ఈరోజు ఆ యొక్క మైనస్ని సార్ట్అవుట్ చేసే అవకాశం ఉంది ఎస్ఆర్హెచ్. అంటే ఎస్ఆర్హెచ్ 200 రన్స్ చేసినా కూడా దాన్ని డిఫెండ్ చేసుకోలేకపోతుంది. మనం అదే చూస్తున్నాం. మొన్న రీసెంట్గా కూడా చూసాం, 212 చేసి కూడా దాన్ని డిఫెండ్ చేసుకునే పరిస్థితి లేకుండా ఉంది. ఎందుకంటే బౌలింగ్లో చాలా చాలా బలహీనత కనిపిస్తుంది, స్పష్టంగా కనిపిస్తుంది. ఏ ఒక్క బౌలర్ని కూడా నమ్మేటట్టుగా లేదు. పవర్ ప్లేలో వికెట్లు ఇవ్వట్లేదు, కనీసం పరుగుల కట్టడి కూడా చేయలేకపోతుంది. ప్రతి ఒక్కరు మోర్ దెన్ 10 runs per over ఇస్తున్నారు. సో ఒక్క బౌలర్ అయినా, ఇప్పుడు కొన్ని టీమ్స్కి ఏంటంటే ఒకరిద్దరు వీక్ బౌలర్స్ ఉంటారు, కానీ మిగతా ముగ్గురు బౌలర్స్ చాలా స్ట్రాంగ్ ఉండేసరికి వాళ్ళు గట్టెక్కుతారు. కానీ ఇక్కడ ఎవరు కూడా ఒక గన్ బౌలర్ అని చెప్పగల బౌలర్ ఎవ్వరు లేకుండా ఉన్నాయి ఎస్ఆర్హెచ్ టీమ్. సో పవర్ ప్యాట్ కమిన్స్ లేకపోవడం ఒక లోపం, అండ్ సెట్ కాలేదు టీం. ఎందుకనో ఏమాత్రం సెట్ కాలేదు. ఒక్క ఏంటంటే శివం కుమార్ బంచ్ బౌలింగ్ చేస్తున్నాడు. లాస్ట్ మ్యాచ్లో కూడా 3 వికెట్లు తీశాడు. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ లైక్ కుల్దీప్ యాదవ్, అతను ఒక్కడే కొంచెం హోప్స్ క్రియేట్ చేస్తున్నాడు. హర్ష దూబే కూడా పర్వాలేదు అనిపిస్తుంది. స్పిన్నర్స్ ఇద్దరు బాగానే ఉన్నారు. పేసర్స్, ఎక్స్పీరియన్స్ పేసర్స్ జయదేవ్ నాట్కట్ కానీ, హర్షల్ పటేల్ కానీ ఘోరంగా ఫెయిల్ అవుతున్నారు. ఇషాన్ మలింగా ఎవరిని ట్రై చేసినా ఎవరు కూడా వాళ్ళకి సరైన ఫలితాలు ఇవ్వని పరిస్థితి. సో ఎస్ఆర్హెచ్ బౌలింగ్తో పోలిస్తే ఆర్ఆర్ బౌలింగే కొంత స్ట్రాంగ్గా ఉందనేటువంటి మాట వినపడుతుందండి. అలాగే ఎస్ఆర్హెచ్ ఓపెనర్స్ని కనుక తొందరగా కట్టడి చేస్తే అంత పెద్ద స్కోర్ కూడా రాదు ఎస్ఆర్హెచ్ నుంచి అనేటువంటి ఇంకొక మాట కూడా వినపడుతుంది. ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? కరెక్టే, అది దట్ ఇస్ కరెక్ట్ అబ్జర్వేషన్. ఎందుకంటే వాళ్ళ బౌలింగ్ చాలా స్ట్రాంగ్ ఉంది. మీకు రవి బిష్ణోయ్ ఎప్పుడు లేనంత బ్రహ్మాండ వికెట్లు తీస్తున్నాడు. ఈజ్ ప్రూవింగ్ టు బి వెరీ వెరీ ఎఫెక్టివ్. రీసెంట్ మ్యాచ్లో విరాట్ కోహ్లీని కూడా అతను అవుట్ చేశాడు. సో హీఈస్ ఇన్ వెరీ గుడ్ ఫామ్. అలాగే వాళ్ళ ఫాస్ట్ బౌలర్స్ జోఫ్రా ఆర్చర్ కానీ,
నాన్రే బర్గర్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ సందీప్ శర్మ, కొత్తగూడ విజయ్ శర్మ అందరూ వాళ్ళ టీంలో బౌలింగ్ విషయంలో చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది. రవీంద్ర జడేజా కూడా ఉన్నాడు ఆ టీంలో, ఎక్స్పీరియన్స్డ్ జడేజా. సో వాళ్ళ బౌలింగ్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. బ్యాటింగ్లో వాళ్ళు టాప్ 3 మాత్రమే బాగా ఆడుతున్నారు. బట్ స్టిల్ టాప్ 3 చాలా బాగా ఆడుతున్నారు కాబట్టి జురెల్ కానీ, వైభవ్ కానీ, యశస్వి, కాబట్టి ఆ టీం మచ్ స్ట్రాంగర్. అందుకే వాళ్ళు ఆడిన 4 మ్యాచ్లు గెలిచారు. వేరే ఎస్ఆర్హెచ్ ఇంతవరకు ఆడిన 4 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు ఓడిపోయారు. చాలా చాలా హోప్లెస్ సిచ్యువేషన్లో కనిపిస్తున్నారు ఎస్ఆర్హెచ్. అండ్ అలాగే ఈరోజు ఎంత స్కోర్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు వెంకటేష్ గారు? అంటే 200 దాటొచ్చా ఉప్పల్లో? అంటే ఉప్పల్లో లాస్ట్ మ్యాచ్లో అంత బ్యాటింగ్ అనుకూలంగా పిచ్ కనపడలేదు మనకి. కానీ జనరలీ స్పీకింగ్ ఉప్పల్ స్టేడియం ఎప్పుడు కూడా హై స్కోరింగ్ వెన్యూ. సో ఇక్కడ 2 ఇంత బీభత్సమైన బ్యాటింగ్ లైనప్స్ ఉన్న టీమ్స్ కాబట్టి నేను అనుకోవడం ఈసారి 250 క్రాస్ అవుతుంది. 300 గురించి మనం ఎప్పుడు చెప్పలేము. 300 ఈజ్ అన్ ఎక్సెప్షనల్ థింగ్. ఎప్పుడు కానీ 300 రావడానికి చాలా ఫ్యాక్టర్స్ కలిసి రావాల్సి ఉంటుంది. బట్ 250 రావచ్చని నాకు నమ్మకం కలుగుతుంది. ఎందుకంటే అవుట్ఫీల్డ్ కూడా ఫాస్ట్గా ఉంటుంది. ఐ థింక్ ఏ టీం ఫస్ట్ బ్యాటింగ్ చేసినా 250 బోర్డు మీద పెట్టే అవకాశం కనిపిస్తుంది. సో అలాగే ఎవరు ఫైనల్గా ఎవరు గెలిచేటువంటి అవకాశం ఉందంటే 2 టఫ్ టీంలే, పర్ఫెక్ట్ హిట్టింగ్ టీంలో కనిపిస్తున్నాయి. కొంచెం చెప్పడం కష్టంగా అనిపించినా కూడా మీరు ఏం చెప్తారు? ఎడ్జి ఏ టీంకి ఎక్కువ ఇస్తారు దీంట్లో ఈరోజు మ్యాచ్లో? ఎడ్జ్ డెఫినెట్గా రాజస్థాన్కే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు వరుసగా 4 మ్యాచ్లు గెలిచారు. బౌలింగ్ బ్యాటింగ్ అన్ని బాగున్నాయి. ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీ ప్రతి మ్యాచ్లో క్లిక్ అవుతున్నాడు. 2 50s చేశాడు, 2 30s చేశాడు. అవి కూడా స్ట్రైక్ రేట్, అతని స్ట్రైక్ రేట్ 250 స్ట్రైక్ రేట్ ఉంది. సో అంత మంచి స్ట్రైక్ రేట్తో అతనికి ఇంపాక్ట్ఫుల్ ఇన్నింగ్స్ ఆడి పవర్ ప్లేలో మీకు బ్రహ్మాండమైన స్టార్ట్ అందిస్తే మీకు ఏ టీం అయినా కూడా చాలా బాగా పర్ఫామ్ చేసే అవకాశం ఉంటుంది. ఓన్లీ హోప్ ఏంటంటే ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ పెట్టుకోవాల్సింది, మనం క్రికెట్లో లా ఆఫ్ యావరేజెస్ అని చెప్తాం. అంటే వరుసగా బాగా ఆడుతున్న బ్యాట్స్మెన్ ఏదో ఒక టైంలో కాస్త ఒకసారి ఫెయిల్ అవుతాడు. లా ఆఫ్ యావరేజెస్ విల్ క్యాచ్ అప్ విత్ హిమ్ అనే ఒక మాట జనరల్గా క్రికెట్లో వినిపిస్తుంది. అలాగా ఇన్ని 4 వరుస బిగ్ స్కోర్స్ తర్వాత అతను ఫెయిల్ అవుతాడు ఈసారి అని చెప్పి ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అలాగే మరోవైపు ఎస్ఆర్హెచ్కున్న ఒకే ఒక ఆశాకిరణం ఏంటంటే ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ కనుక ఒక బ్రహ్మాండమైన స్టార్ట్ అందించడంతో పాటు లాస్ట్ మ్యాచ్లో వాళ్ళు పవర్ ప్లే తర్వాత 1-2 ఓవర్లకు అవుట్ అయిపోయారు. అలా కాకుండా వాళ్ళు 10-12 అవర్స్ దాకా కనీసం ఒకరు ఉండి ఒక మంచి స్కోర్ని అందిస్తే, వాళ్ళు కనుక బ్రహ్మాండమైన బేస్ క్రియేట్ చేస్తే తర్వాత వాళ్ళు లిటిల్ కాంట్రిబ్యూషన్స్ వస్తాయి. సో వాళ్ళిద్దరి మీద ఎక్కువ హోప్స్ పెట్టుకొని వాళ్ళిద్దరు బాగా ఆడితేనే గెలవడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకున్న బ్యాటింగ్తో వాళ్ళు కనీసం 230-240 రన్స్ చేస్తే తప్ప ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే దాన్ని డిఫెండ్ చేసుకునే అవకాశం లేదు. సో దే హ్యావ్ టు స్కోర్ బిగ్ టు విన్ ద మ్యాచ్. సో ఖచ్చితంగా రాజస్థాన్ రాయల్స్ విల్ స్టార్ట్ యాజ్ ఫేవరెట్స్ ఇన్ దిస్ మ్యాచ్. సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఈరోజు ఉప్పల్లో జరగబోతున్నటువంటి బిగ్ ఫైట్, ఎస్ఆర్హెచ్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరగబోతున్న మ్యాచ్లో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓటమి పాలవుతారు అనేది మ్యాచ్ కంప్లీట్ అయినాక చూద్దాం. ఏదేమైనా కూడా ఒక బిగ్ ఫైట్ అయితే జరగబోతుంది. పరుగుల వరద ఉప్పల్లో పారడం ఖాయం అనేటువంటి ఒక అంశం అయితే మనకు కనిపిస్తోంది.